నమస్తే నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు జమ్ముదీప్ దగ్గర ఉన్నాం. ఇది కూడా హస్తినాపురంలో ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేసే. చూద్దాం, వెళ్దాం పద లోపలికి. చాలా వరకు దీంట్లో బుద్ధ విగ్రహాలు, మన హిందూ టెంపుల్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. వెళ్ళి చూద్దాం. అది చూడు మా పక్కన శిఖరం లాగా. చలో వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో ఉంది మావా, టెంపుల్ అది. అక్కడ ఏమో రాసింది శ్రీ దిగంబర జైన్ అష్టపద మందిరం అంట మామ. చూద్దాం లోపలికి అలా ఉందో లేదో. మరి మొత్తం గ్లాస్తోనే ఉంది. ఏంట్రా చరణ్ ఇది ఇట్లా ఉంది మొత్తం. మనకు లోపలికి అలవ లేదా రోయ్, దొంగలా కనపడుతున్నాం వాళ్ళకి. మనం చూద్దాం ఓపెన్ చేయడానికి. ఇదేదో వచ్చేటట్లు లేదుగా. చూద్దాం, అద్దం నుంచి చూద్దాం. వావ్, సూపర్ ఉంది మామ. మొత్తం హిమాలయాల పైన వాళ్ళ తపస్సు చేసిన ప్లేసులు లాగా ఉన్నాయి. బాగుంది కదా అవి హిమాలయస్. ఏం అర్థమైంది చరణ్ కూడా ఉంది మామ. ఇది చాలా పెద్ద విశాలంగా ఉంది మా ప్లేస్. ఇది ఒకసారి తిరిగి, ఇది ఒక అర్ధ గంటలు తిరిగే ప్లేస్ కాదు. దగ్గరికి చాలా టైం పడుతుంది. అంటే పిల్లలతో వచ్చారు అనుకోండి, అన్ని గేమ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ట్రైన్ ఉంది. ఇది మన హైదరాబాద్కి పోతుంది అయింది. ఇప్పుడు ఎంత 30 రూపాయల. ఓన్లీ బుక్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు ఇక మనకు ఆ చదవలేకనే మనం వీడికి వచ్చినాం. ఇది జైన్లకు ఒక ఏమంటారు, ఒక పవిత్రమైన ప్లేస్ లాగా భావిస్తారు మా ఈ ప్లేస్ని కూడా. చాలా సైలెంట్గా ఉంటుంది, పీస్ఫుల్ ప్లేసే. కానీ ఇది ఎందుకు కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం నాయిస్గా ఉంది. కానీ లేకపోతే చెట్లు ఇట్లా అంతా చాలా నీట్గా ఉంటుంది ఈ ప్లేస్. మాట ముందుగా అనిపిస్తుందా, అది మెడిటేషన్ టెంపుల్ మా. జైన్ మందిర్ యొక్క మెడిటేషన్ ఇక్కడ జరుగుతుంది. జైన్ మందిర్ టెంపుల్, మెడిటేషన్, ధ్యాన్ మందిర్ అంటారుగా. ఇది ఒక ధ్యాన్ మందిర్. మనం ఇప్పుడు ధ్యాన్ మందిర్లోకి వెళ్తాం. కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని మనసుని సుఖం చేసుకుని వెళ్దాం. అయ్యో, మన గురించి తెలిసేనేమో ముందు గేట్ వేసేసారు వాళ్ళు. మీరు ఏ ధ్యానం చేసినా కూడా బతకడదా. మీరు ఇలాంటి ధ్యానాలు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అర్థమైనట్టుంది. సో క్లోజ్ చేసేసారు, నాకు ఎంట్రీ లేదు. కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది మా. అసలు కనుక టెంపుల్స్ ఓకే. అరే చరణ్, ఇదేంటారు ఇంత పెద్దది కట్టారు ఇక్కడ? ఇంత పెద్ద భవనం కట్టినట్టున్నారు ఇక్కడ. ఏం పేరు చూడు ఒకసారి. అది విశ్వశాంతి త్రిమూర్తి మందిరా, అంతేనా? కానీ ఇదేంటి మా ఇంత పెద్దగా ఉంది. లోపల ఏ దేవుడు ఉన్నాడో మరి. మొత్తం కన్స్ట్రక్షన్లోనే నడుస్తున్నట్టుంది, మన కలవలేనట్టుందిగా. అది చాలా పెద్దగా ఉందిరా. మన కొత్త దోస్తులు ఇక్కడనే ఉన్నట్టున్నారు. వీళ్ళు స్కూల్ పక్కన ఉన్నట్టుంది. స్కూల్ ఎగ్గొట్టి ఇక్కడ వచ్చి పబ్జీ గిఫ్ట్ ఆడేటట్టున్నారు. మనలాంటి వాళ్ళు వీళ్ళు కూడా. ప్లేస్ బాగుంది, మంచిగా వచ్చి ఇంకా పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చుంటారు మా దీంట్లో. లోపల వచ్చి చూడు ఎంతమంది ఉన్నారు పిల్లలు. అటు పక్క కూడా ఉండే, ఇంతకుముందు కలిసిరు కొంతమంది. చలో, ఇదేంద్రా, ఏం టెంపుల్ రా బాబు. సమ్మగా వెళ్ళిపోతూనే ఉన్నాం. మనం వెళ్తున్నాం ఇప్పుడు రక్షాబంధన్ మందిర్కి. హిందీ రాదు మామ. హిందీ వచ్చింటే బాగుండు. అసలు హిందీ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నా. చూడు పైన మొత్తం హిందీలోనే రాస్తుర్రు, కానీ ఏం అర్థమవుతలేదు. కొంచెం హిందీ చదవడానికి రావాలా, చాలా కష్టమవుతుంది మామ. చాలా చూద్దాం మన అర్థమైన కాడికి. చరణ్ గడు ఏదో గమనిస్తున్నాడు, మనం కూడా గమనిద్దాం. బాగుంది మామ. ఇప్పుడు చూడు సూపర్ ఉంది కదా. స్తూపం పైన స్టాచ్యూ భలే ఉంది కదా. నేను అడుగుదామా దేని గురించి అని. భయ్యా ఇది సారీ, ఏ కౌన్ సా దేవతామూర్తి? ఈయన మాట్లాడతలేడు, ఏం మాట్లాడతలేడు. భయ్యా వద్దులే, ఆయన గురించి మనకెందుకు. మనకు ముందే రాదురా బాబు అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. బాగుంది. ఇదేంటి సరస్వతి మందిర్ అంట మామ. ఇటు చూడు రాఖీ గురించి ఏదో ఉంది రాసిరు. తెలుసు విగ్రహాలు, మన విగ్రహాలు చూసి అర్థం చేసుకోవాలి మామ. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు ఇక. 1 2 3 4 5 ఇక్కడ చూడు 7 విగ్రహాలు ఉన్నాయి. దేనికి సంబంధించిందో మరి తెలీదు. మేబీ బాగున్నాయి మా, గోల్డ్ కలర్లో ఉన్నాయి. పర్లేదు. ఇది మనకు
చంద్రప్రభ జైన్ మందిర్. వెళ్దాం చూద్దాం. ఇదేందుకు గేట్లు ఆకేస్తుంది. అయినా మనం ఓపెన్ చేసుకొని వెళ్దాం. మనకు అవన్నీ పట్టింపులు ఉండవు కదా, తెలుసు కదా. మనం చూడాలనుకుంటే అన్నీ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే. బాగుంది మామ. ఈ స్టాచ్యూ అయితే సూపర్ ఉంది, బాగుంది, చాలా పీస్ఫుల్గా సూపర్ ఉంది. గ్రేట్ కదా, మంచిగా ఉంది కదా. ఆర్కిటెక్చర్ కూడా సూపర్. ఇదేనా మామ సూపర్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఆ టికెట్ తీసుకొని అట్లా పైకి కాడ చూసి మళ్ళీ అటు పక్క దిగాలనా? ఏదో ఇది ఎందుకు అంత పైన కట్టిరు మరి, ఎందుకో చూద్దాం పద. अंकुल ले लिया हमारे पास 10 रुपीज़. हम जा रहे. సారీ ఎందు వచ్చేస్తుంది మనకి, అంతంది వచ్చి అలాగే వెళ్తాం వచ్చి బాధ. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్, శాంతినాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఒక్కొక్క పేరు, ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క పేరు ఉంది ఫ్రెండ్స్. చాలా కష్టమే గుడి తట్టుకోవడం. ఫస్ట్ కొంచెం హిందీ చదవడానికి రావాలి, అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. 10th వరకు చదువుకున్నాం కానీ అది ఎట్టుపోయింది ఇట్లా. होगा ना 30 किलोमीटर सर आ गया यहाँ से. आपको कितना पड़ता होगा यहाँ से? हैदराबाद से आया था. क्या किलोमीटर पड़ता होगा? ऑलमोस्ट 2500 ऐसा था. 250 किलोमीटर. हाँ తిరుగుతా ఉన్నాము. గేట్ కట్ట తెలుసులా. సారీ మామ, ఏంటంటే ఆడ కింద అద్దాల నుంచి చూడమని మనకు కింద రాసి ఉంది హిందీలో. ఫస్ట్ మనం నాంబీసాం కదా హిందీలో, సో మనకు అర్థం కాలేదనమాట. దాని అద్దాలకి వెళ్ళి చూడాలని. మనం మొత్తం దాని చుట్టూ తిరిగిన అన్ని డోర్లు క్లోజ్ ఉన్నాయని చెప్పేసి కిందికి వచ్చేసినాం. కిందికి వస్తాడు అంటున్నాడు అద్దాలకి వెళ్ళి చూడాలి, అన్ని డోర్లు క్లోజే ఉంటాయి అది అన్నాడు. ఇక మా అంత పైనకు ఉంది, సరే పోనీలే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. हमारे दोस्त लोग नया न्यू फ्रेंड्स इन मंदिर में हस्तिनापुरम. హే చరణ్జీ, ఏ క్యా ఏ ఇంత పెద్ద స్తంభం కట్టినారు? థీమ్లోకి వచ్చినాము, చూద్దాం. इसमें क्या है? बुक्स है, खाली बुक्स है. उसको पूछेंगे, పోయి అతనికి పూछेंगे. चलो भैया, भाई इसमें क्या कह रहे थे भैया? ఒకటి బాగా అర్థమైంది మామ, ఇక్కడ వీళ్ళు బాగా టూరిజం ఎంకరేజ్ చేద్దామని ట్రై చేస్తారు మామ. చాలా వరకు టెంపుల్స్, కొత్త కొత్త టెంపుల్స్ కడుతున్నారు. మొత్తం వీళ్ళ ఆదాయం మొత్తం టూరిజం మీదనే ఆధారపడదామని అనుకుంటున్నారు మా వీళ్ళు. తేరహాది జీన్లే అవుతున్నాం. వీళ్ళండి మామ ప్రతి గేటును మూసేసి ఉంచుతారు. ప్రతిది ఫేమస్ చేద్దాం అనుకుంటే ఇలా అసలు ప్రతి గేట్ ఇట్లా మూసి పెడితే ఎట్లా అబ్బా? పోయి చూద్దాం లోపల ఎట్లుందో. మొత్తం జైన విగ్రహాలే ఉన్నాయి మా. ఈ సర్కిల్ టైప్ సూపర్ ఉంది మా. అసలు చూడు ఏదో కురుక్షేత్రం లాగా మొత్తం సర్కిల్ టైప్ మొత్తం పెట్టారు, మొత్తం సూపర్. చలో మామ, మనం ఇప్పుడు సుమేరో పర్వతం దగ్గరికి వెళ్ళిపోదాం. అది చూడు మొత్తం మధ్యలో ఒక స్తూపం, దాని చుట్టూ మొత్తం సమాధులు ఉంటాయంట. చూద్దాం అక్కడికి వెళ్ళి. వస్తుంది కదా ఈ నుంచి ప్లేస్ మొత్తం. చాలా టైం పడుతుంది మొత్తం తిరిగి చూడడానికి. మినిమం ఒక 2-3 అవర్స్ పడుతుంది మొత్తం చూడాలంటే. మేము చాలా ప్లేసెస్ స్కిప్ చేసినాం. అంటే కొన్ని చోట్ల బుక్స్ మాత్రమే ఉండే, ఇంకొన్ని చోట్ల గేట్స్ ఓపెన్ చేయలేదు. సో అట్లా చాలా ప్లేసెస్ స్కిప్ చేసినాం. చూడండి ఎలా ఎట్లుందో. ఇది అటుపక్కకి దాటడానికి మధ్యలో స్తూపం, దాని చుట్టూ మొత్తం సమాధులు, వాటిపైన బౌద్ధ విగ్రహాలు ఉంటాయి. సూపర్ ఉంటుంది. అంటే అటుపక్కకు పోవాలంటే 30 రూపీస్ తీసుకోవాలి మామ. 30 రూపీస్ ఇచ్చినాం అనుకో, ఆ పడవలు మొత్తం తిప్పుతాడు, సరౌండింగ్ మొత్తం. ఇంకా అటుపక్క కూడా వెళ్ళి చూడవచ్చు అనమాట ఒక్కొక్క విగ్రహం దగ్గర. సో మనం ఎందుకులే బయట నుంచే చూసేద్దామని చెప్పేసి బయట నుంచే తిరుగుతున్నాం.
చలో మొత్తం తిరిగి చూద్దాం మనం. మొత్తం మొత్తం వాటరే ఉన్నాయి మేము. మధ్యలో ఆ స్తూపం, దాని చుట్టూ ఈ సమాధులు, మళ్ళీ దాని చుట్టూ మొత్తం వాటరే. అలా వాటర్లు తిరగడానికి ఆ పడవలు చాలా లోతే ఉంది వాటర్లో కూడా, పర్లేదు, సూపర్ ఉంది కదా. సరే చెప్పురా చరణ్, ఎలా ఉంది ప్లేసు? ఏం లేమమ్మా, ఓ 30 రూపాయలు ఇచ్చినావు అనుకో, ఈ వాటర్లో పడవ వేసుకొని తిప్పుతాడు. అది 30 రూపాయలు లేవనుకో, ఇట్లా ఎండకి నడవాలి అంతే, రెండే ఆప్షన్. సో మనకు 30 రూపాయలు లేవు కాబట్టి ఎండకే నడవడం. ఏముంది, పరిస్థితులు బాగాలేవు, ఇంకా మనం చాలా ప్లేసులు తిరగాలి కాబట్టి ఆ కొండని ఇక్కడ నుంచి చూసేద్దాం. కానీ ప్రతి దాంట్లో ఒక బుద్ధుని విగ్రహం ఉందమ్మా. సారీ, అరే ఇది టైటానిక్ షిప్ మా, లోపల మునిగిపోయింది. ఏం లే, ఈ వాటర్లో తిప్పుతారు, 30 రూపాయలు ఇచ్చి అట్లా మునిగిపోవాలి అంతే. ఇంకా ఏ పరిస్థితి అట్లుంది, మరి ఏం చేస్తాం, మునిగిపోవడమే మనం అంతే అయిపోయినట్టు. చలో, హిందీ కొంచెం నిజం చెప్పాలండి మామ, ఈ నార్త్కి రావాలంటే హిందీ మాట్లాడడానికి రావాలి, ప్లస్ కొంచెం చదవడానికి కూడా రావాలి మామ, లేదంటే చాలా చాలా కష్టం. ఏంటంటే మనం ఏ టెంపుల్లో ఉన్నామో కూడా కొన్నిసార్లు అర్థం కాదు తెలుసు. అంటే కొన్ని టూరిస్ట్ ప్లేస్ బాగా ఉంటాయి చూడడానికి, ప్లేస్ టెంపుల్స్ లాగా. లోపలికి వెళ్ళాం అనుకో, అది ఏవో ఉంటాయి, పోనీ అట్లీస్ట్ దానికి తెలుసుకుందామన్నా ఫస్ట్ హిందీ రాదు. సో వాళ్ళకి హిందీ మాట్లాడితే మనకు అర్థం కాదు, ఆ పరిస్థితి అట్లుంది. సో చాలా వరకు కేవలం వీడియో మాత్రమే తీసాను, एक्सप्लेन చేయలేకపోయినా. ग्यारह बजे हो गया, खाना भी नहीं हो. हर महल भगवान श्रेष्ठ. अरे नम्मकम नम्मकम रेनो रेंदो ठीक है, जाएंगे. కింద పోతురా బతుకు బాగుంటుందిరా, ఆ నీళ్ళలోకి వచ్చి ఆడుకోవచ్చు. आपका नाम क्या है? मेरा नाम कुशाल. कुशाल कुशाल ने కలిసినాం మామ. हम तेलुगु बात करें, तेलुगु में बोले तो नमस्ते मामा बोलो. नमस्ते मामा. नमस्ते मामा. ठीक है मामा, छोड़ कर चली गई वो. ठीक है मामा.